పిల్లలు, ఇవాల్టి కథ పేరు పిచ్చుక బద్ధకం. పిచ్చుక అంటే స్పారో. ఎప్పుడైనా చూసారా మీరు? చిన్నది ఉంటుంది. బద్ధకం అంటే లేజీగా ఉండడం అనమాట. ఇవాళ ఆ పిచ్చుకకి బద్ధకం ఉంది. ఆ కథ గురించి తెలుసుకుందాం అనమాట. అనగనగా ఒక బద్ధకస్తురాలైన పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చొని చలికి వణుకుతోంది. అంతలో అక్కడికి ఒక కాకి వచ్చి, ఫ్రెండ్, నేను ఒక గూడు కట్టుకుంటున్నాను, దానికి కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగింది. దానికి ఆ పిచ్చుక ఏమని చెప్పింది, నేనే కట్టుకోలేదు, ఇంకా నీకేం సాయం చేస్తాను, కష్టపడటం నా వల్ల కాదని నీకు తెలుసు కదా, అయినా చలిగా ఉందని ఆహారానికి కూడా వెళ్ళలేదు, నాకు నీరసంగా ఉంది అన్నది. నాకు సహాయం చేశావంటే వారం రోజుల పాటు నీకు ఆహారం ఫ్రీగా నేనే తెచ్చిస్తాను అన్నది కాకి. కష్టపడకుండా ఫ్రీగా ఫుడ్ వస్తోంది కదా, ఆ మాట అనుకుని పిచ్చుక, సరే అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పింది. కాకి సలహాలు ఇస్తూ పక్కనే కూర్చుంది. పిచ్చుకేమో ఎండు పుల్లలు, చిన్న చిన్న ఫెదర్సు తెచ్చి చక్కటి గూడు కట్టింది. తను కట్టిన గూడు చూసుకుని పిచ్చుక చాలా సంతోషపడిపోయింది. అప్పుడు కాకంది, మిత్రమా, ఈ గూడు నీకోసమే. ఎండకి, చలికి, వానకి నీ ఇబ్బంది చూస్తున్నాను. నీకు చక్కటి స్కిల్ ఉంది. ఎంత చక్కగా గూడు కట్టుకున్నావో చూసావు కదా. అయినా బద్ధకంతో నువ్వు ఏ పని చేయటం లేదు. అందుకే నీకోసం అని చెప్పి నీకు ఇది ఇచ్చేస్తున్నాను. కానీ నేనేం చెప్పాను నీకు? నా కోసం అని చెప్పని ఒక చిన్న అబద్ధం చెప్పాను. నీ చేతే గూడు కట్టిచ్చేశాను. చూసావా మరి అన్నది. అప్పుడు పిచ్చుక, అబద్ధమైనా సరే కష్టపడడంలో ఉండే ఆనందాన్ని నాకు తెలియచేశావు. ఇక నుంచి నేను లేజీగా అస్సలు ఉండను అన్నది. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజులు ఆహారం ఇస్తాను అని కాకి అన్నా కూడా పిచ్చుక అస్సలు ఒప్పుకోలేదు. వద్దంటే వద్దు అని చెప్పింది. అప్పటి నుంచి కష్టపడి తన ఆహారాన్ని తనే సంపాదించుకోవడం మొదలుపెట్టింది. అది చూసి దాని ఫ్రెండ్ అయిన కాకి కూడా చాలా సంతోషపడింది. మరి పిల్లలు, మీరు కూడా లేజీగా లేకుండా, ఫ్రీగా వచ్చే వాటి కోసం ఆశపడకుండా చక్కగా కష్టపడటంలోనే ఆనందం ఉంది అని తెలుసుకున్నారా?